ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నుంచి అయితే మంచి జాబ్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ దీని నుంచి అయితే మన తెలంగాణ నుంచి అయితే మనకు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారనమాట. మెట్రోపాలిటన్ రీజియన్ నుంచి అంటే మన హైదరాబాద్ నుంచి అయితే నోటిఫికేషన్ విడుదల చేశారు. కాల్ ఫర్ అప్లికేషన్స్ ఫర్ పోస్ట్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ నుంచి అయితే మనకు విడుదల చేశారనమాట. ఇంకా లేట్ చేయకుండా ఏ పోస్టులు ఖాళీగా ఉన్నాయి, వాటికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను, వీటికి సంబంధించి అయితే తెలుసుకుందాం. ఫస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అని చెప్పాను కదా, పోస్టులు అయితే మామూలుగా అంటే దానికి రకం రిలేటెడ్గా అనమాట. శాలరీ వచ్చేసరికి 18,000 వరకు అయితే మనం ఎర్న్ చేసుకోవచ్చు ఒక నెలకు. ఇంకా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి హెచ్ఎస్సి ఫ్రమ్ రీజనల్ బోర్డు నుంచి అయితే కంప్లీట్ చేసి ఉండాలన్నమాట. ఇంకా డిజబిలిటీ క్వాలిఫికేషన్స్ వచ్చేసరికి ప్రిఫర్డ్ విల్ బి గివెన్ టు హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐసీఎంఆర్ అంటే వీటిలలో ఏదైనా మీకు నాలెడ్జ్ అయితే ఉండాలన్నమాట. ఏది ఐసీఎంఆర్ నుంచి కానీ, డిహెచ్ఆర్ కానీ, సిఎస్ఐఆర్ లేదా డీబీటీ ప్రాజెక్ట్స్, ఎనీ అదర్ ఈక్వలెంట్ ప్రాజెక్ట్ అంటే మెడికల్ కాలేజ్ నుంచి అయితే మీకు ఏదైనా చిన్న ఎక్స్పీరియన్స్ ఉన్నట్టయితే సర్టిఫికేట్ అయితే ఉండాలన్నమాట. దాంతోపాటు నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ ఆఫ్ డేటా మేనేజ్మెంట్ అంటే కంప్యూటర్లో అప్లికేషన్స్ డేటా మేనేజ్మెంట్ గురించి అయితే తెలిసి ఉండాలన్నమాట. ఇంకపోతే నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ వచ్చేసరికి కాంట్రాక్టువల్ అంటే ఈ పోస్టులు వచ్చేసి కాంట్రాక్ట్ బేస్డ్ జాబ్ నోటిఫికేషన్స్. ఇంకా డ్యూరేషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసరికి ఫస్ట్ ఇన్షియల్లీ కాంట్రాక్ట్ అపాయింట్మెంట్ విల్ బి గివెన్ డ్యూరేషన్ ఆఫ్ 3 months ఓన్లీ. అంటే ఫస్ట్ కాంట్రాక్ట్ ఎంత ఉంటుందంటే 3 months వరకు అయితే ఉంటుంది. అది వచ్చేసరికి ట్రైనింగ్ పీరియడ్ అనమాట. తర్వాత మీ కాంట్రాక్ట్ అనేది ఎక్స్టెండ్ చేస్తారనమాట. మనకు నోటిఫికేషన్లోనే క్లియర్గా చేశాడు. అంటే మీ యొక్క పర్ఫార్మెన్స్ని చూసి అది 3 months 6 months 1 year ఇలాగైతే ఎక్స్టెండ్ చేస్తూ ఉంటారనమాట. అంటే మీ పర్ఫార్మెన్స్ని బట్టి. ఇంకా జాబ్ లొకేషన్ వచ్చేసరికి మెడికల్ కాలేజ్ లెవెల్లో విఆర్డిఎల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఏఐఐఎంఎస్ బిజ్నగర్ దీనిలో అయితే మనకు ఉంటుందన్నమాట. ఇంకపోతే డాక్యుమెంట్స్ ఆఫ్ ఎన్క్లోజ్డ్ ఫ్రమ్ ది అప్లికేషన్ ఫామ్లో మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలంటే మీ యొక్క 10th మార్క్ లిస్టు, అలాగే ఆల్ సర్టిఫికేట్స్, అకాడమిక్ క్వాలిఫికేషన్స్, మీకు వర్క్ ఎక్స్పీరియన్స్ క్వాలిఫికేషన్, అలాగే హయ్యర్ క్వాలిఫికేషన్ అంటే మీరు ఎంతవరకు చదివింటే దానికి సంబంధించి అన్ని ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అయితే వాళ్ళకు అంటే జిరాక్స్ కాపీస్ అయితే సబ్మిట్ చేయాలన్నమాట. ప్రూఫ్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్, అలాగే మీకు కంప్యూటర్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకు ప్రొవైడ్ చేయాలి. ఇంకా అప్లై చేసే విధానం వచ్చేసరికి వాళ్ళకైతే మెయిల్ చేయాలన్నమాట. వాళ్ళ యొక్క వెబ్సైట్ మెయిల్ కూడా ఇచ్చారు. ఫస్ట్ క్యాండిడేట్ విల్ బి డౌన్లోడ్ అప్లికేషన్ ఫామ్. మీరు అప్లికేషన్ ఫామ్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లోనే అప్లికేషన్ ఫామ్ ఉంటుంది. అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఫుల్ డీటెయిల్స్ ఎంటర్ చేసి దాంట్లో అంటే నీట్గా రాసేసి, అలాగే మీ యొక్క జిరాక్స్ కాపీస్ అందులో అటాచ్ చేసి ఇంకా మెయిల్ చేయాలన్నమాట. మెయిల్ లేదా పోస్ట్ వచ్చేసరికి పోస్టల్ అడ్రస్ డాక్టర్ రాహుల్ నగర్ పిఐ మెడికల్ కాలేజ్ లెవెల్ విఆర్డిఎల్ డిపార్ట్మెంట్ ఆఫ్ మైక్రోబయాలజీ ఏఐఐఎంఎస్ బీజీ నగర్ తెలంగాణ పిన్ కోడ్ 508126. దీనికైతే మీరు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అయితే పంపించాల్సి ఉంటుంది. దాంతోపాటు ఒకవేళ మెయిల్ చేయాలనుకో వాళ్ళ యొక్క మెయిల్ ఐడి వచ్చేసరికి vrdl.aiams.bbn@gmail.com. దీనికైతే మీ యొక్క జిరాక్స్ కాపీస్ లేదా ఒరిజినల్ ఉంటే ఒరిజినల్ అంటే స్కానర్డ్ కాపీస్ అయితే వాళ్ళ యొక్క మెయిల్కి అయితే పంపించాల్సి ఉంటుంది. ఇంకా ఇవన్నీ టర్మ్స్ అండ్ కండిషన్, సెలక్షన్ ప్రొసీడ్యూర్ ఇదంతా గాయస్ మొత్తం నోటిఫికేషన్ గురించి. ఇంకా ఇది వచ్చేసరికి ఫైనల్గా అప్లికేషన్ ఫామ్ అనమాట. ఏంది ఎలా అనేది మొత్తం క్లియర్ కట్గా మన ఛానల్ కిందనే ఈ అంటే అప్లికేషన్ ఫామ్ అయితే ఉంటుంది. డౌన్లోడ్ చేసుకొని మీ యొక్క ఫుల్ డీటెయిల్స్లో అయితే ఎంటర్ చేయండి. ఇది గాయస్ నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేస్తే ఒక 10 మందికి అయితే రికమెండ్ చేస్తుందన్నమాట. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అలాగే కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.